పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి విడుదల రజని, పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, పలువురు నేతలు బ్రహ్మనాయుడు ఇంటికి వెళ్లారు. ఆయనపై అక్రమంగా బనాయించిన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక రాజకీయ కుట్రతోనే తనను అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు బొల్ల బ్రహ్మనాయుడు. నేను తప్పు చేశానని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? నేను రెవెన్యూ తరపు నుంచి నా మీద ఎవరన్నా కేసు పెట్టారా? లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది, ఆయన ఇది చేస్తున్నారు. ఆయన ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారండి. ఏలూరు మీటింగులో బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దోసుకున్నది చాలక తెలంగాణలో కూడా దోపిడీకి పోయాడు అని చెప్పి మాట్లాడాడు. మీరు ఏ విధంగా జైలుకు పోయారు? మీరందరూ దోపిడీ చేసి పోయారేమో నాకు తెలియదు, కానీ నేను మటుకు ఎక్కడ దోపిడీకి కానీ ఎవరి సొమ్ము తీసుకోవటం కానీ ఎవరు నా స్వార్థం కోసం ఒకరి జీవితాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ నేను అధికారం కోసం కానీ నేను ఎక్కడ కూడా అలాంటివి చేయనండి. ప్రభుత్వానికి రూపాయి ట్యాక్స్ కట్టండి మీరు, మీ నాన్న జీవీఎస్ ఆంజనేయులు గారు. ఆయన అన్ని వ్యాపారాలు చేశాడు, నాకంటే పెద్ద సంపాదకుడు. 6 నెలలకు ఒక ఆర్ఓసీలో కంపెనీ మారుస్తాడు. 6 నెలలకి ఆర్ఓసీలో ఆ పేరు మారుస్తాడు, కంపెనీ పేరు. ఇంకా అది ఎత్తేస్తారు, ఇంకా దానికి ట్యాక్స్ కట్టేలేదు. ఇంకొక కంపెనీ పేరు పెడతారు, ఆ పేరుతోటి ఇది చేస్తారు. బొల్ల బ్రహ్మనాయుడుపై అక్రమంగా కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. 74 ఏళ్ల వయసున్న ఆయనపై కక్ష కట్టి జైలుకు పంపారని దుయ్యబట్టారు. ఈ కూటమి ప్రభుత్వానికి అంతిమ రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బ్రహ్మనాయుడు గారు ఏ తప్పు చేయలేదు, తప్పు చేయడు. చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. తప్పు చేయాల్సిన అవసరం కూడా బ్రహ్మనాయుడికి లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేయాల్సిన అవసరం లేదు, తప్పు చేసే మనిషి కాదు. కాబట్టి కడిగిన ముత్యంలాగా ఈ సంఘటన నుంచి బయటకు వచ్చిన వ్యక్తి బొల్ల బ్రహ్మనాయుడు గారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది. ఈ ప్రభుత్వం పతనం కావడానికి ఎన్నో రోజులు లేదు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా విజయవంతమైందన్నమాట వాస్తవం. ఈరోజు ఎవ్వరికి కూడా రక్షణ లేదు, సామాన్యులకు లేదు, ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి మాకు లేదు, మహిళలకు లేదు, ఐఏఎస్లకు లేదు, ఐపీఎస్లకు లేదు, జర్నలిస్టులకు కూడా లేదు, ఎవరికి లేదు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు లాంటి మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం వల్ల మీరు ఆనందపడొచ్చు, కానీ ఖచ్చితంగా ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి, మీ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠంగా ఉండబోతుందో కూడా ముందు చూస్తారు. ఒకటి కాదు, ఇలా ఒకటొకటిగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అన్నిటికీ పర్యవసనం మీరు అందరూ కూడా అనుభవిస్తారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.